హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మనం అనుకున్నట్లుగానే నిఫ్టీ వచ్చేసి 26K టచ్ అయింది. నెక్స్ట్ మన మార్కెట్స్ ఎటు సైడ్ ఉన్నాయి. అదొకటి రేపటి అనాలిసిస్‌లో చూద్దాం. అండ్ నెక్స్ట్ మనం రేపు వాచ్ చేయాల్సిన స్టాక్స్ ఒకటి చూద్దాం. నిఫ్టీ చార్ట్‌లోకెళ్తే నిఫ్టీ వచ్చేసి ఈరోజు మనకు ఫ్లాట్‌లో క్లోజ్ 25,940 అట్లా ఫ్లాట్‌లో క్లోజ్ అయింది. చూడండి మార్కెట్ ఓపెన్ అయ్యాక 9:15కు ఈరోజు ఇదే రేంజ్‌లో ఉంది. 850 టు మనం 26,000 రెసిస్టెన్స్ అనుకున్నాము. అదే 26,000 టచ్ అయ్యాక మనకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సేమ్ ఇదే సినారియో రేపు కూడా మార్కెట్‌లో వచ్చేసి 25,850 సపోర్ట్ లెవెలు. ఇప్పుడు 26,000 నెక్స్ట్ 26,000 అప్ సైడ్ అయితే 26,250 నెక్స్ట్ 200 26,200 26,250 దగ్గర రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది నిఫ్టీలో. మనకు మార్కెట్ అయితే అప్ సైడే ఉన్నాయి. కాకపోతే అప్ సైడ్ ఉన్న మార్కెట్‌లో కూడా మనకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తూ మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మార్కెట్ అయితే అప్ సైడే ఉంది. మనం దాన్ని గమనిస్తూనే అప్ సైడే చూసుకోవాలి. మనకు సపోర్ట్ లెవెల్ ఎక్కడుంది? ఇది బ్రేక్ అయిందనుకోండి 25,850 గనుక బ్రేక్ అయితే మళ్ళీ మనకు సపోర్ట్ లెవెల్ ఎక్కడొస్తుంది? అంటే మనకు ఇది రన్నింగ్ మార్కెట్‌లో వస్తది. మామూలుగా ఏందంటే 25,580 బ్రేక్ అయ్యేదుంటే మనకు 26,000 సపోర్ట్ లెవెల్ ఉంది. కానీ 26,000 నుంచి వస్తుందా? లేదు ఇక్కడ ఒక 10, 20 పాయింట్స్ అట్లా బ్రేక్ అయ్యి 25,800 నుంచి వస్తుందా? అది మూవ్‌మెంట్‌ని బట్టి అంటే ఎలా ఉంటుందంటే ఇది ఆప్షన్స్ ఎక్స్‌పైరీ బట్టి ఆప్షన్స్ ఎక్స్‌పైరీని బట్టి ఆ డే బట్టి చేంజ్ అవుతుంది. బట్ ఏంది అంటే మనకు ఓవరాల్‌గా మార్కెట్ అయితే 25,857 సపోర్ట్ లెవెల్‌గా ఉంది. అది బ్రేక్ అయితే మనకు నెక్స్ట్ 500 అనేదే సపోర్ట్. నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అయితే. అంటే 300 పాయింట్స్ ఉంది. బట్ మేజర్ సపోర్ట్ అయితే అదే. కాకపోతే ఇంట్రాడేలో మీకొచ్చేసి అప్ సైడ్ ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ రావచ్చు. బట్ మేజర్ అయితే 25,500 ఇది నిఫ్టీకి సంబంధించింది. మనకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి వచ్చేసేస్తే బ్యాంక్ నిఫ్టీ చూడండి ఇది ఈరోజు 100 పాయింట్స్ 137 పాయింట్ మైనస్ 53,968లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇది బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి 54,000 అనేది రెసిస్టెన్స్. 54 తర్వాత 54,200, 54,500 నెక్స్ట్. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ అంటే ఆప్షన్స్ ఎక్స్‌పైరీ డే ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మొమెంటం అనేది ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఇది 53,800 సపోర్ట్ లెవెల్ ఉంటుంది. ఇది గనుక బ్రేక్ అయ్యేదుంటే 53,800 బ్రేక్ అయ్యేదుంటే మనకు 53,500 నెక్స్ట్. 300 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏదిది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మళ్ళీ దీంట్లో ఆప్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసి ఆప్షన్స్‌లో కూడా మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా పనిచేస్తుంది. అది ఒకసారి చెక్ చేద్దాము. ఓవరాల్‌గానైతే ఇది మార్కెట్ వచ్చేసి 53,800 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. ప్లస్ ఇక్కడ మీకు ఇది వచ్చేసి నేను ఈ మన ఛానెల్‌లోనే లైవ్‌లో కూడా సేమ్ మనకు ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ ఈ ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేసి ఉంటున్నాం. మీరు మార్నింగ్ ఒక్కసారి మన ఛానెల్ ఓపెన్ చేస్తే మీకు మన ఛానెల్‌లో ఎలా ఉంది? అంటే అప్ సైడ్ ఎంత ఉంది? డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ ఏ డ్రా చేశారనేది మీరు చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి వాచ్ చేశారనుకోండి, మనకు లెవెల్స్ అనేది డ్రా చేసి ఉంచుతున్నాం. మీకు అది లైవ్‌లో ఉంటుంది. ఒక్కసారి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక్కసారి మార్నింగ్ ఒకసారి లెవెల్ చూసారనుకోండి, ఒక 10-15 మినిట్స్ తర్వాత లేదు మార్కెట్‌లో ఎప్పుడైనా కూడా మీరొచ్చినప్పుడు ఒక్కసారి లెవెల్ చూసుకుంటే, మీకు ఎక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఏంటిది, మన ట్రెండ్ లైన్ ఎలా ఉంది, ఒక్కసారి మీరు వచ్చి చూసేదుంటే మీకు అర్థమైపోతుంది మార్కెట్స్ అనే లెవెల్స్. నెక్స్ట్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్‌ని బట్టి ఎలా ఉంటుంది ట్రేడ్ అనేది చెప్తాను. నెక్స్టు మనం రేపు వాచ్ చేయాల్సిన స్టాక్స్ ఏంటి ఈక్విటీలో అది ఒకటి చెప్తాను. జస్ట్ ఎ మినిట్. నాకు నిఫ్టీ వచ్చేసి మీకు ఈరోజు చెప్పినట్టుగా 25
25,900 అనేది డౌన్ సైడ్ సపోర్ట్‌లో ఉంది. అప్ సైడ్ అయితే 26,000. 26,000 బ్రేక్ అయితే మీకు 26, 150, 200 అంటే 100 పాయింట్స్ అట్లా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. 25,900 బ్రేక్ అయితే మాత్రం 25,900 బ్రేక్ అయితే 25,800 దగ్గరలోనే ఉంది సపోర్ట్ కాబట్టి అక్కడక్కడే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అప్ సైడ్ వెళ్తే మాత్రం 26,000 కనుక బ్రేక్ అయితే మీకు ఇమ్మీడియట్‌గా 100 నుంచి 150 పాయింట్స్ జంప్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఏది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మీకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి రేపు ఆప్షన్స్ ఎక్స్పైరీ డే ఉంది. ఇది 54,000 దగ్గర డౌన్ సైడే చూపెడుతుంది. బట్ 53,800, 53,900 కూడా రెసిస్టెన్స్ అంటే సపోర్ట్లు ఉన్నాయి. మీకు 53,100 బ్రేక్ అయితే 54,500 వచ్చే ఛాన్సెస్ ఉంది. 54,100 నుంచి 200 అది ఎలా జంప్ అవుతుంది అంటే స్లోగా జంప్ అవుతుందా లేదు ఫాస్ట్‌గా మీకు మొమెంటం వచ్చిందనుకోండి 54,500 ఈజీగా క్రాస్ అవుతుంది. అది అనేది స్లోగా మూవ్ అవుతుందా మార్కెట్ లేదు ఫాస్ట్‌గా రికవరీ వస్తుందా? ఇప్పుడు 54,100, 54,200, 54,300, 400, 500 ఇవన్నీ కూడా అది ఏమంటారు కాల్స్ అనేది సెల్ చేసి ఉన్నారు. కాబట్టి అది గనుక మార్కెట్ ఫాస్ట్‌గా రికవరీ వస్తే ఇవి కవర్ చేసే మూడ్‌లోనే ఫాస్ట్‌గా రన్ అయితే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. నిన్న చెప్పినట్టుగా ఈరోజు చూసారా ఇది మన మిడ్ క్యాప్ ఫిన్ నిఫ్టీలో అండ్ లాస్ట్ మూమెంట్‌లో 100 పాయింట్స్ అనేది జంప్ వచ్చింది. 25,300 చూపెడతాను చూడండి ఫిన్ నిఫ్టీలో చూడండి. 24,900 దగ్గర చూడండి మనకు ఆప్షన్స్ అనేది కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు. మనకి ఈరోజు మనం లైవ్‌లో కూడా 24,950 కాల్ అనేది మనము ఎంత 18 రూపీస్ అట్లా వ్యూయింగ్ అంటే బై చేసుకోవచ్చని వ్యూ చేసాము. 24,900 సపోర్ట్ ఉంది. 24,900 నుంచి సపోర్ట్ ఉంది. 24,950 కాల్ 18 రూపీస్ అట్లా ఇచ్చాము. అది ఒకేసారి షార్ప్‌గా అప్ వచ్చేసి మళ్ళీ డౌన్ అయింది. అది మీకు చూపెడతాను చూడండి ఫిన్ నిఫ్టీ అది చూడండి. 18 రూపీస్ నుంచి 133, 147 దాకా వెళ్ళింది. ఇది ఈ మూమెంట్‌లో మీకు 245 ఇది చూడండి. మీకు 3 మినిట్స్‌లో చూపెడితే తెలుస్తుంది. ఇది చూడండి. ఎట్లా మూవ్ వెళ్ళింది ఎలా వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది. ఇది ఏంటంటే ఎక్స్పైరీ డేట్‌న మూవింగ్ అనేది ఏంటంటే షార్ప్ రికవరీ షార్ట్స్ ఉన్నా రికవర్ చేసినా లేదంటే హెవీ షార్ట్స్ ఉన్నా వాటిని రికవర్ చేసినా లేదనుకుంటే కాల్స్ హెవీగా ఉన్నా కూడా ఒక్కోసారి లాస్ట్ మూమెంట్‌లో మూమెంటం అనేది వస్తుంది. ఆ ఎక్స్పైరీ అనేది దానికి సంబంధించింది. నెక్స్ట్ దీంట్లో సపోర్ట్ వచ్చేసి దీనికి 24,800 సపోర్టు 25,100, 250 అనేది రెసిస్టెన్స్‌గా ఉంది. బట్ ఇది ఇప్పుడు మాత్రం 24,800 సపోర్ట్‌గా ఉంది దీంట్లో. నెక్స్ట్ రేపు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అయితే 54,000 రెసిస్టెన్స్ 53,800 సపోర్ట్‌గా ఉంది. ఇది బ్రేక్ అయితే 250, 200 అట్లా స్పీడ్‌గా వస్తే 54,500 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఇది నేననేది లైవ్‌లో అప్డేట్ చేస్తుంటాను. సో చూడండి. నెక్స్ట్ రేపు మనం వాచ్ చేసేయాల్సిన ఈక్విటీ స్టాక్స్ వచ్చేసి ఐఎక్స్ వచ్చేసి ఇది పవర్ స్టాక్స్. ఇది మొనోపొలీ ఉన్న పవర్ స్టాక్. దీనికి వచ్చేసి ఏంటంటే ఆర్డర్స్ కొంచెం ఇష్యూ వచ్చేసి వేరే కంపెనీస్ కూడా ఇవ్వాలనే ప్రపోజల్‌లో ఈరోజు హెవీగా రియాక్ట్ అయింది. బట్ ఇది వచ్చేసి 200, 180 డౌన్ సైడ్ సపోర్ట్‌గా ఉంచేసుకొని మనం ఇది లాంగ్ టర్మ్‌లో ఉంచుకుంటే మీకు 250, 300, 500 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అప్ టు 2 to 3 ఇయర్స్ ఐఎక్స్ అనేది 211 ఉంది. ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్ అయితే 208 అట్లా స్టాప్ లాస్‌తోని చూసుకుంటే రేపు 220, 225 అలా వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఎక్సైడ్ కూడా వచ్చేసి రేపు మనము ట్రేడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఎక్సైడ్ వచ్చేసి
ఎందుకంటే పవర్ స్టాక్సే ఇప్పుడు మొమెంటమ్ ఉన్నాయంటే పవర్స్ అనేది ఇ ఇప్పుడు ఐపీఓ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఇది నీడ్ అయిపోయింది. ఇది 476 ఉన్నది. ఇది వచ్చేసి ఎక్సైడ్ వచ్చేసి 476 ఉంది. ఇది 460 తోని మనం హోల్డ్ చేసుకుంటే 500 నెక్స్ట్ 525, 530 అలా వెళ్తుంది ఎక్సైడ్. ఇది వాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టాటా పవర్. ఆల్రెడీ మీకు టాటా పవర్ చెప్పాను. దాన్ని అలానే ఉంచితే మనకు అప్ సైడ్ వచ్చేసి ఈరోజు ఆల్రెడీ 470, 420, 474 టచ్ అయింది. ఈరోజు వచ్చేసి ఇది మనకు 439లో అలా చెప్పాము. ఇప్పటికి కూడా సేమ్ ఇలానే హోల్డ్ చేసుకుంటే ఇది 500, 525 అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది టాటా పవర్. నెక్స్ట్ వచ్చేస్తే ఒకటి బ్యాంకింగ్ సెక్టర్లో అంటే బ్యాంకింగ్లో వచ్చేసి ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ అనేది ఇంకా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది. బ్యాంకింగ్లో వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్ వచ్చేసి అంటే ఇది మీరు హోల్డ్ చేయగలిగితే అప్ టు 2-3 ఇయర్స్ కనుక ఇది 211 ఉంది ఆర్బిఎల్ బ్యాంకు. ఇది 180 డౌన్ సైడ్ వచ్చేసి 180 తోని హోల్డ్ చేసుకుంటే మనకిది 250, 280, 300 అప్ టు 400 వరకు 400-500 వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అప్ టు 3 ఇయర్స్ కనుక హోల్డ్ చేస్తే. షార్ట్ టర్మ్‌లో అయితే మీకు 180 అది 180 తోని హోల్డ్ చేసుకుంటే 250, 240 వరకు మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఆర్బిఎల్ బ్యాంక్. ఇంకా నెక్స్ట్ మీకు లైవ్‌లో అనేది ప్రైస్ అనేది అప్డేట్ చేస్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మనకు ఆల్రెడీ లైవ్‌లో కూడా నేను మొమెంటమ్ స్టాక్స్ అనేది అప్డేట్ చేస్తున్నాను. దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.